ఒక మాట చెప్పనా, మనుషుల ఎప్పుడు నువ్వు తిన్న తిండి నీ డైజెషన్ అవ్వకముందే మనసులో ఒపీనియన్లు మారిపోతాయి తెలుసా. ఉదయకాలం 9 గంటలకు స్కూల్ పిల్లల్ని అడగండి, ఆ బెల్ ఎంత భయంకరంగా వాళ్ళని భయపెడుతుందో. 9 o'clock బెల్ అంటే టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. అమ్మా ఎప్పుడా బెల్ కొడతారో, మేము టైంకి పోవాలని చెప్పి ఎన్ని టెన్షన్లు, ఉరుకులు పరుగులు పొద్దున. అదే బెల్లు అదే టోను 4:30కి కొడితే ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. మారలేదండి? ఒపీనియన్ మారలేదా? మారిందా లేదండి? ఏ ప్రజలైతే యేసు ప్రభువుని జేజేలు కొట్టారో, హోసన్నా 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 అని, పామ్ సండే మట్లాదివారం రోజు గుడ్ ఫ్రైడే ఉదయం కల్లా వాళ్ళు ఏమన్నారండి? సిలువేయండి 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 అని. మారిపోలేదండి. మనుషులు ఒప్పిన అట్లా మారిపోతుంది, జస్ట్ అట్లా. బైబిల్ సెలవిస్తుంది, రాజుల హృదయమే నీటి కాలంలో ఏం చేస్తారంట? మార్చేస్తారంట. రాజుల మనసే నీటిలాగా అయిపోతే మనుషులు మారరా అండి? కామెంట్లు, లైక్లు, జేజేలు కొట్టిన వాళ్ళ కింద రాస్తారు నీ కొరకు బయోగ్రఫీ. క్యారెక్టర్ని ఎలా చంపాలో ఒక ప్యాసేజ్ రాస్తారు. పొగిడిన నోరే చివరికి ఏం చేస్తండి? భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తారు కాదా? డోంట్ బి క్యారీడ్ అవే. విషాదం ఏంటంటే సౌలు డిస్టర్బ్ అయిపోయాడు. ఎంత డిస్టర్బ్ అయిపోయాడంటే దేవుని మహిమను కోరలేదు, దేవుని హెచ్చింపు కోరలేదు. చివరికి తన పరిస్థితి అక్కడ స్టార్ట్ అయితే బైబిల్ సెలవిస్తుంది, నాటు నుండి విషపు చూపు చూడడం ఆరంభించి ఆ రోజు నుంచి ఎంత విషపు చూపు చూడడం ఆరంభించాడంటే